ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల విషయంలో మరొక నీచానికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. మరొక అపచారానికి దౌర్భాగ్యుడు వాడి పరిపాలనలో తెర లేపినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు లడ్డు విషయంలోనే కాదు, ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి మరో ఘోర పాపం ఏంటి, అసలు ఆ విషయంలో ఆధారాలు ఎలా సేకరించబడతాయి, అసలు ఏం జరుగుతోంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతగా తిరుమలపై పగబట్టాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డు విషయంలో చేసినటువంటి కల్తీ గురించి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి. హిందువులందరూ పరమ పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదములో అత్యంత పాశవికంగా జంతువుల కొవ్వు కలిపారు అనేటువంటి వార్తలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి. ఇతర మతాల వాళ్ళు కూడా ఇంత సైకోగాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని జనాలందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. అయితే ఈ దౌర్భాగ్యుడు తిరుమలలోనే మరొక నీచానికి, మరొక ఘోరానికి, మరొక పాపానికి వీడు కంకణం కట్టుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి వార్త ఏంటయ్యా అంటే, వెంకటేశ్వర స్వామికి దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఎప్పటి నుంచో అనేక మంది భక్తులు, రాజులు అనేక మంది సమర్పించుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి నగలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనం చేసి ఉంటాడు, దోపిడీ చేసి ఉంటాడు, అమ్ముకొని ఉంటాడు, ఎత్తుకుపోయి ఉంటాడు అనేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శ్రీవారి భక్తుల్ని కలవరపరిచేటువంటి అంశాలు. ఈ దౌర్భాగ్యుడు వెంకటేశ్వర స్వామి కిరీటాల్లో కూడా ఆయనకు అనేక రకాలైన కిరీటాలు ఉన్నాయి. అప్పట్లో ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి మధ్యలో గాలి జనార్దన్ రెడ్డి లాంటి డెకాయిట్ వేదవ కూడా పాత్ర ఉంది, పార్టిసిపేట్ చేశాడు. ఓకే, అదంతా ఓకే, భక్తితో ఇచ్చారు అనుకుందాం. కానీ ఇవాళ ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆభరణాలన్నీ ఉన్నాయా? 2019 నాటికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, 24 నాటికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఎన్ని రికార్డులు తారుమారు చేసుంటారు, ఎన్నిసార్లు తనిఖీ చేసుంటారు, అసలు ఏం జరిగింది? వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల లిస్టు కూడా బయట పెట్టాలని చెప్పి తిరుమల ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావు గారిని నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇట్లాంటి 420 పరిపాలకుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వీడి దౌర్భాగ్యులు, వీడి వంది మాగదులు, వీడి బంధువులంతా కూడా వచ్చి తిరుమలని కబ్జా చేసినప్పుడు ఇటువంటి తప్పుడు పనులు జరగడానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీని మీద డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్ గారి నీచమైనటువంటి మనస్తత్వం మనకు తెలుసు. సొంత చెల్లికి ఆస్తులు వాటా ఇవ్వకుండా తోసేసినటువంటి దౌర్భాగ్యుడు, సొంత తల్లిని పార్టీ నుంచి గెంటేసినటువంటి నీచుడు, డబ్బు కోసం ఏ తప్పుడు పనులైనా చేయడానికి తెగబడేటువంటి దౌర్భాగ్యుడు, ఏకంగా ముంబై నుంచి ఒక హీరోయిన్ని తీసుకొచ్చి బంధించి 43 రోజుల పాటు అక్రమంగా కేసు పెట్టి 15 రోజుల పాటు VTPS గెస్ట్ హౌస్లో పెట్టి పోలీసుల దగ్గర నుంచి వైసీపీ నాయకుల దాకా ఆవిడని చేసినటువంటి చిత్రహింసల గురించి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వీడికి వ్యవస్థలంటే చులకన, వీడికి ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం, వీడి అధికార మదం కండ కావరం ఒళ్ళు కొవ్వెక్కి 30 ఏళ్ళు వీడే అధికారంలో ఉంటాను, ఈ రాష్ట్రానికి రాజుననేటువంటి దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు కూడా వీడు పక్కదో పట్టించాడు. ఆభరణాలు కూడా వీడు దోచుకున్నాడు, వీడి వాళ్ళకి దోచిపెట్టాడు, అక్కడి నుంచి ఆభరణాలు తరలాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇవే కాదు, వీడి తాత బ్రిటిష్ వారి హయాంలో పంది మాంసం, పంది కొవ్వు, పందులు అమ్ముకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి దౌర్భాగ్యుడు. అంటే పందులు అమ్మటం, పంది మాంసం అమ్మటం, లేకపోతే పంది కొవ్వు అమ్మటం ఇదంతా తప్పు అని నేను చెప్పట్లే. ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి వృత్తి వాళ్ళది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నటువంటి అంశాలే ఇవాళ దౌర్భాగ్యుడు ఇలా ప్రవర్తించడానికి కారణమవుతున్నాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మత పిచ్చి, కులగజ్జి. ఒక మతానికి మారితే ఇక ఆ మతంలో మళ్ళీ కులం అనేది ఉండదు. కానీ జగన్ గారు తన పేరు పక్కన తోకబెట్టుకొని రెడ్లని మోసం చేస్తూ ఉంటాడు. పాపం రెడ్లు తప్పులే ఇందులో. జగన్ గారే 420 గాడు. అదేవిధంగా ఏ మతానికైతే పోయాడు, క్రిస్టియన్ మతానికి, ఈ రెడ్డి అనేటువంటి తోకబెట్టుకొని ఆ మతస్థులందరినీ కూడా మోసం చేస్తా ఉన్నాడు ఆ మతం ముసుగులో. దయచేసి క్రిస్టియన్ సోదరులందరూ కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ దీని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ మతాన్ని విధ్వంసానికి వాడుకునేటువంటి దౌర్భాగ్యుడు రేపు ఆ మతాన్ని కూడా విధ్వంసానికి వాడతాడు. వీడి రాజకీయ అవసరాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇటువంటి నికృష్ట చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తే, సహకరిస్తే, అంగీకరిస్తే ఈ దౌర్భాగ్యుడు మరింత పాశవికంగా తయారైపోతాడు. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ విషయంలో ప్రపంచమంతా ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ దౌర్భాగ్యుడు అంటాడు సాక్షి హక్కుపక్ష అంటది, భారతీరెడ్డి బానిస పత్రిక అంటది, ఒక మాట అంటది. అసలు నెయ్యి విషయంలో ఎటువంటి తేడా జరగలేదు, లడ్డు విషయంలో జరగలేదని కాసేపు అది నిజం అనుకుందాం. మళ్ళీ షాంపుల్ చూసిన జూలైలో చంద్రబాబు నాయుడు జరిగింది అంటే ఎవరియా జరిగిందనన్నా ఒప్పుకో, జరగలేదన్న ఆర్గ్యుమెంట్ కన్నా ఉండు.
జరిగింది అంటావు, చంద్రబాబు నాయుడు ఏమో అంటావు. అసలు జరగనే లేదు, అవకాశమే లేదు, నేను పత్తిరత్నే పత్తిత్తునే అంటావు. రెండిట్లో ఒకటి చెప్పరా జగన్గా? మొత్తాన్ని రాజకీయానికి వాడకరా, సిగ్గులేనోడా, నువ్వు మనిషివి కాదురా. 11 సీట్లు ఇచ్చి ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా పులివెందులు ఎమ్మెల్యేగా మిగిలే విధంగా నీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా సిగ్గు రాకుండా ఇంకా గాలి వెదవ లాంటి వేషాలన్నీ వేస్తూ ఉన్నావంటే నీ యొక్క అధికార మదం, అహంకారం ఇంకా 39% గొర్రెలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, నన్ను నమ్ముతున్నాయి. మళ్ళీ రేపో మాపో ఎల్లుండో అంటే 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు అధికారంలోకి వస్తాననేటువంటి కండ కావరంతో కూడినటువంటి ఒళ్ళు బలుపెక్కి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మాటలు ఇవి. 40-45 సార్లు మా పెదనాయన మా బాబాయ్ మాలేసుకున్నాడా మాల సూపర్ స్వామి అంట. సూపర్ స్వామి ఏంద్ర సిగ్గులేనోడా? స్వాముల్లో సూపర్ స్వామి ఉంటాడట. దౌర్భాగ్యుడా, నోటికి ఎదుస్తే అది మాట్లాడకరా. జగన్గా దయచేసి ప్రభుత్వం తిరుమలలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా దర్యాప్తు చేయాలి.